మహిళల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివని ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్లు కొనియాడారు. కోతిరాంపూర్లోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి మహనీయులు సావిత్రిబాయి పూలే అన్నారు. నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేడు వారి జయంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఆ మహనీయురాలి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యదుల రాజశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ పార్టీ 37వ డివిజన్ యూత్ అధ్యక్షులు నాగుల కిరణ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ 55వ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, జిల్లా నాయకులు అనుమల ఉమశంకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులైనప్పుడే దేశానికి వెన్నుముక అవుతారనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు టీచర్గా ఆమె మొదటిగా చదువుకొని ఆమె ఒక టీచర్గా ఎంతోమంది మహిళలకు విద్యావంతులు చేసి దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె వేసిన మొదటి అడిగే ఈరోజు ప్రపంచంలో మహిళలను ఎంతో స్థాయికి తీసుకుపోయింది. ఈరోజు ఆమె సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అధికారికంగా ఈరోజు ఈ కార్యక్రమం 19వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరియు వారి కమిటీ అంటే ఇక్కడున్న పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి వారి జయంతిని ఘనంగా జరపడం సంతోషంగా ఉంది.